సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, ఆస్పైర్ స్పేసెస్, మిర్చి డెవలపర్స్, రాగమయూరి బిల్డర్స్, రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ. ట్విన్ తెలుగు స్టేట్స్ లో రియాలిటీ సెక్టర్ పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. ఎప్పటికప్పుడు సరికొత్త కాన్సెప్ట్ తో హైదరాబాద్ వాసుల మనసులను దోచుకుంటోంది సుచీర్ ఇండియా. ఈ సంస్థ ప్రస్థానంలో కీలక పాత్ర పోషిస్తున్న సంస్థ అధినేత లయన్ డాక్టర్ కిరణ్ 2.5 దశాబ్దాలకు పైగా అనుభవంతో యంగ్ అండ్ ఎనర్జెటిక్ లీడర్ గా సుచీర్ ఇండియా సంస్థను అగ్రగామిగా నిలబెట్టిన సుచీర్ ఇండియా అధినేత లయన్ కిరణ్ త్వరలోనే మరిన్ని సరికొత్త రియాలిటీ ప్రాజెక్టులతో హైదరాబాద్ రియాలిటీ రంగంలో మరో నూతన ప్రస్థానానికి నాంది పలకనున్నారు. సుచీర్ ఇండియా ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేస్తున్న ప్రాజెక్టుల విషయానికి వస్తే బెంగళూరు హైవేకి కేవలం 100 మీటర్స్ దూరంలో శంషాబాద్ కు అత్యంత సమీపంలోని సాతం రాయ్ వద్ద సరికొత్త ప్రాజెక్ట్ టేల్స్ ఆఫ్ గ్రీక్ ను డెవలప్ చేస్తుంది. ఇక సుచీర్ ఇండియా సంస్థ బెంగళూరు హైవేలోని కొత్తూరులో లగ్జరీ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ గా గిజాపాలిస్ ను ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేస్తోంది. సుచీర్ ఇండియా ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు సంస్థ అధినేత లయన్ డాక్టర్ కిరణ్ మాటల్లోనే విందాం. లెట్స్ హావ్ ఎ లుక్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వర్తించడం ద్వారా ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారు సుచీర్ ఇండియా CEO లయన్ డాక్టర్ కిరణ్ గారు. అలాగే రియాలిటీతో పాటు ఇన్ఫ్రా, హాస్పిటాలిటీ సెక్టర్లోనూ ప్రాజెక్టులను చేపట్టి సక్సెస్ఫుల్ గా విజయపథంలో దూసుకుపోతున్నారు లయన్ డాక్టర్ కిరణ్. ఇక సుచీర్ ఇండియా సంస్థ హైదరాబాద్ లో ఎంతో ప్రెస్టీజియస్ గా శంషాబాద్ లో చేపడుతోన్న ద టేల్స్ ఆఫ్ గ్రీక్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ తో పాటు బెంగళూరు హైవేలో టింబర్ లీఫ్ విల్లా ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. ఇక మరో ప్రాజెక్టు విషయానికొస్తే బెంగళూరు హైవే ఫేసింగ్ ప్రాజెక్టుగా గిజాపోలిస్ డెవలప్ అవుతోంది. రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్లతో ఈ ప్రాజెక్టుకు చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. బెంగళూరు హైవేలో ప్రస్తుతం మీరు 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. వై చూస్ బెంగళూరు హైవే? ఒకటి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువగా ఉంటే అక్కడ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా ఏం చూస్తున్నారంటే నేను పనిచేసే ప్రాంతానికి చాలా తొందరగా నేను చేరుకోవాలి అనేది ఒకటి. ప్లస్ ఆ ప్రాంతంలో బుద్వేల్లో కొత్త ఐటీ పార్క్స్ కానీ, గచ్చిబౌలికి ఒక 1/2 అవర్ డిస్టెన్స్ లో ఉండడం కానీ, అండ్ గచ్చిబౌలి తర్వాత నెక్స్ట్ ల్యాండ్ అయ్యేది బెంగళూరు హైవే గానే ఉంది. అండ్ గ్రౌండ్ వాటర్ చాలా బాగుంది అక్కడ. సాయిల్ కండిషన్ ఇస్ వెరీ గుడ్. ఎయిర్పోర్ట్ కానీ, ట్రైన్ ఫెసిలిటీ అండ్ రింగ్ రోడ్ అండ్ బ్యూటిఫుల్. అంటే ఈ 111 కానీ ఇవన్నీ చేయడం వల్ల తక్కువ ఏరియా మనకు రెసిడెన్షియల్ జోన్లో ఉంది. తక్కువ ఏరియా రెసిడెన్షియల్ జోన్లో ఉండడం వల్ల మనకు అక్కడ ఉన్నటువంటి భూతాపం, అంటే మనకు ఉన్నటువంటి రేడియేషన్ ఎఫెక్ట్ కానివ్వండి, గ్రౌండ్ వాటర్ కానివ్వండి, ట్రాఫిక్ కానీ, పొల్యూషన్ చాలా తక్కువగా ఉండి ఒక రకమైనటువంటి లైఫ్ స్టైల్ అనేది మనం అక్కడ చూసే ఛాన్సెస్ ఉంటుంది. ఒక రకమైనటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ను మనం అక్కడ చూసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మేము బెంగళూరు హైవేని ఎక్కువగా చాలా మందికి నేను ప్రిఫర్ చేయమని చెప్తుంటాను. అక్కడే మేము ఫోకస్ కూడా చేయడం జరుగుతుంది. సో మీ 3 ప్రాజెక్ట్స్ గురించి మీరు చెప్తాను. సో మాకున్నటువంటి దాంట్లో టింబర్ లీఫ్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంది, చాలా ప్రీమియం గా, అది విల్లా ప్రాజెక్ట్. అక్కడే మాకు వచ్చినటువంటి మల్టీ స్టోరీ బిల్డింగ్ మా టేల్స్ ఆఫ్ గ్రీక్ అని గ్రీక్ ఆర్కిటెక్చర్ తో తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన లగ్జరీ ప్రాజెక్ట్ ఒకటి ప్లాన్ చేశాము. అక్కడే గిజాపోలిస్ అని చెప్పేసి మీరు అంటే ఇండిపెండెంట్ ప్లాట్ కొనుక్కొని మీరు కట్టుకోవాలనుకునే వాళ్ళకు కంప్లీట్లీ డెవలప్డ్, ఆ రెరా అప్రూవ్డ్ అండ్ బ్యాంక్ లోన్స్ అప్రూవ్డ్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. హైవే ఫేసింగ్ లో మా రిసార్ట్ కానుకొని డైరెక్ట్ శంషాబాద్ మున్సిపాలిటీలో, అంటే నేను చెప్తాను రాజేంద్ర నగర్ నుండి మొదలు పెడితే మీరు బెంగళూరు దాకా కూడా అంత అద్భుతమైన ప్రాజెక్ట్ మీకు ఇంకొకటి కనపడదు. నేను ఛాలెంజ్ అలాంటి డెవలప్మెంట్, సిసి రోడ్స్, అండర్ గ్రౌండ్ కేబులింగ్ అన్ని కంప్లీట్ చేసేసి రెడీగా ఉంది. అండ్ రెడీ టు గో అండ్ కన్స్ట్రక్ట్ విల్లాస్ కూడా. కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్లకు అండ్ ఇల్లు కట్టుకొని ఉండాలనుకునే వాళ్లకు అండ్ ప్రౌడ్గా చాలా ప్రైడ్గా చెప్పుకోవచ్చు మాకు అనుకునే వాళ్ళకు మటుకు మా గిజాపోలిస్ ఒక చిరునామా అవుతుందని నేను చెప్పగలుగుతాను. దిస్ ఇస్ ఆన్ బెంగళూరు హైవే. చాలా మంది హైవేకు దగ్గర అని అంటారు. ఇట్స్ ఆన్ హైవే ఇన్ మున్సిపల్ లిమిట్స్లో ఉన్నది. ఇది మాకున్నటువంటి ఎగ్జిస్టింగ్ విల్లా ప్రాజెక్ట్ అండ్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ 3 కూడా ఆ రోడ్ మీద మేము చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ ఇక్కడ. ప్రస్తుతం హోమ్ బయర్స్కి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు? మీరు రెరా ప్రాజెక్ట్స్ మాత్రమే కొనండి అండ్ ఆలోచిస్తూనే ఉండకండి.
లొకేషన్, కాస్ట్, డెలివరీ, ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఎంత పెద్ద బ్రాండ్ అయినా కూడా మీరు అప్రూవల్ లేకుండా మీరు ఎప్పుడూ కొనకూడదు. అండ్ లేట్ చేయకండి. మీరు కొనే అమౌంట్ ఓన్లీ 20% మీ దగ్గర నుంచి పెట్టుకుంటారు. అండ్ బ్యాంక్ లోన్ మీరు 15 ఏళ్ళకి కూడా మీకు డబుల్ కాదు. సో మీరు తీసుకునే ఇంట్రెస్ట్ రేట్ తోటి కనుక పెట్టుకుంటే, బట్ అప్పటికల్లా కనీసం 5 times 10 times కొన్నిసార్లు జరిగే అవకాశం ఉంటుంది. మీరు పెట్టుకునే ఇంట్రెస్ట్ తోటి మీరు గవర్నమెంట్ బ్యాంక్ లో తీసుకున్న దాంతో మీరు ఇప్పుడున్నటువంటి మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్, ఈవెన్ సూపర్ రిచ్ కూడా అయ్యే అవకాశం మీరు రియల్ ఎస్టేట్ మీకు కల్పిస్తుంది. బ్యాంక్ ని మీరు పార్ట్నర్ గా పెట్టుకొని బ్యాంక్ ఇచ్చేది మటుకు ఫిక్స్డ్, బట్ అప్రిసియేషన్ వచ్చేది మటుకు మీకు మల్టిపుల్ ఫోల్డ్ లో ఉంటుంది. కాబట్టి ఇట్స్ డోంట్ మేక్ ఎనీ డిలే. అండ్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ప్రెషియస్. మనం ఒకటే లైఫ్ లో మనకున్నటువంటి వనరులను మనం వాడుకోవాలి. సో రెరా ప్రాజెక్ట్ లో లొకేషన్, మంచి లొకేషన్ లో మీకు రీజనబుల్ ప్రైస్ లో మంచి బ్రాండ్ తోటి మీరు వెళ్ళమని మాత్రమే నేను సలహా ఇవ్వగలుగుతాను. అతి తక్కువ సమయంలోనే ప్రపంచ శ్రేణి నిర్మాణాలతో కస్టమర్ల నుంచే కాకుండా ఇండస్ట్రీ వర్గాల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది మిర్చి డెవలపర్స్. కస్టమర్లు నచ్చే మెచ్చే ప్రాజెక్టులు చేపడుతూ ఇండస్ట్రీలో వేగంగా ఎదిగింది ఈ సంస్థ. ప్రీమియం విల్లాస్, హైరైజ్ అపార్ట్మెంట్స్ తదితర నిర్మాణాలను చేపడుతున్న ఈ సంస్థ గ్రీనరీ ప్రాజెక్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. సంస్థ అధినేత ఎం శ్రీనివాస్ రెడ్డి గారి సారథ్యంలో, అలాగే సంస్థ CEO డాక్టర్ ఎం మల్లారెడ్డి గారి పర్యవేక్షణలో రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ రంగాల్లో లీడింగ్ ఆర్గనైజేషన్ గా ఎదిగింది మిర్చి డెవలపర్స్. ఇక సంస్థ ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, పటాన్ చెరువుకు సమీపంలోని పాటి కొల్లూరులో విల్లా ప్రాజెక్ట్ వెన్నెస్ సిటీని శరవేగంగా డెవలప్ చేస్తోంది. ఈ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెన్నెస్ సిటీ ప్రాజెక్ట్ లో క్లబ్ హౌస్ డెవలప్మెంట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 10 నెలల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ను ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఎండింగ్ కు పూర్తి చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయనున్నట్లు తెలిపింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో డాక్టరేట్ అందుకున్న మిర్చి డెవలపర్స్ CEO మల్లారెడ్డి గారు ప్రాజెక్ట్ ప్రతి దశలోనూ పనులను దగ్గర నుండి మరీ చూసుకుంటున్నారు. కాస్ట్ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ప్రపంచ స్థాయి నిర్మాణాలను చేపడుతూ ప్రత్యర్థి వర్గాల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటున్నారు. వేర్ డ్రీమ్స్ కమ్ హోమ్స్ అంటూ కొత్త ఐటీ హబ్ కు కేవలం 5 నిమిషాల దూరంలో వెనిస్ సిటీ డెవలప్ చేస్తోంది మిర్చి డెవలపర్స్. ఈ సంస్థ ప్రత్యేకత ఏంటంటే, మోడల్ విల్లాలను ఇంటీరియర్ తో సహా నిర్మించి రేపు వాళ్లు కొనుగోలు చేసే విల్లా ఎలా ఉంటుందో చూపించి మరీ సేల్స్ చేస్తున్నారు. వెనిస్ సిటీలో సేల్స్ తో సంబంధం లేకుండా చాలా వరకు మాకు కూడా సలహా ఇచ్చారు. సార్ ఎందుకు అన్ని విల్లాలు ఒకేసారి కడుతున్నారు, అమ్ముడు పోయిన వరకు కట్టుకోవచ్చు కదా, మీకెందుకు ఓవర్ పడ్డారు? లేదు, సేల్స్ తో సంబంధం లేదని ఒక ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అనేది మేము ఒక టైం డెలివరీ ఇస్తామని చెప్పాము. ఆ డెలివరీ టైం కన్నా మేము ఇవ్వాలి అంటే ప్రతి విల్లా కన్స్ట్రక్షన్ అవ్వాల్సిందే అన్న ఉద్దేశంతో 9 నెలల్లోనే 60 to 70% ఆల్మోస్ట్ ప్రతి విల్లా స్లాబ్స్ అయిపోయిన కండిషన్ లో ఈ రోజు మన ప్రాజెక్ట్ ఉంది. మిర్చి డెవలపర్స్ వారి విజయ రహస్యం ఏంటంటే, విల్లా డిజైన్ మరియు ఫ్లోర్ ప్లాన్ అంటే తక్కువ స్థలంలో అత్యంత విస్తీర్ణంతో కూడిన నిర్మాణాలను అందిస్తున్నారు. అత్యంత స్పీడ్గా, అత్యంత క్వాలిటీతో త్వరితగతిన నిర్మాణాలను కంప్లీట్ చేసుకుని ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా వినియోగదారులకు అందించడానికి మిర్చి డెవలపర్స్ కృత నిశ్చయంతో ఉంది. ఇప్పుడు మనం డైరెక్టర్ ఆఫ్ మిర్చి డెవలపర్స్ కృష్ణారెడ్డి గారితో మాట్లాడతాము. సో హాయ్ సార్. హాయ్. సో మిర్చి డెవలపర్స్ వీనస్ సిటీ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఏంటి, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, వర్క్ ఎలా నడుస్తుంది? వర్క్ ప్రోగ్రెస్ అంటే ఇప్పుడు పెయింటింగ్ నడుస్తూ ఉన్నది. పెయింటింగ్, డోర్స్ ఫిట్టింగ్ ఫైనల్ స్టేజ్ లో నడుస్తూ ఉన్నది. ఒక 50 విల్లాస్ వచ్చేసి నెక్స్ట్ మంత్ లో హ్యాండ్ ఓవర్ చేద్దామనేసి అన్ని రెడీ అయిపోయినాయి. ఫ్లోరింగ్, ఎలక్ట్రికల్ సప్లై, వాటర్ సప్లై, ఎవ్రీథింగ్ అన్ని అయిపోయినాయి. వర్క్ అంతా అయిపోయింది. నెక్స్ట్ మంత్ లో హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక మిగతా వచ్చేసి ఆ నెక్స్ట్ మంత్ లో ఆల్మోస్ట్ 90% వర్క్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసి డిసెంబర్ కి హ్యాండ్ ఓవర్ చేద్దామని, ఈ లోపల అన్ని 1 by 1 హ్యాండ్ ఓవర్ చేసుకుంటా వస్తున్నాం. లాస్ట్ వచ్చేసి డిసెంబర్ లో హ్యాండ్ ఓవర్ చేసేస్తాం ఉన్నాం మేము. మనకి ఇప్పుడు ఆల్రెడీ మనకు కొల్లూరు ఐటీ హబ్ శాంక్షన్ అయి ఉన్నది 640 acres లో. దీనివల్ల మనకు కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చినాయి. కొత్తగా శాంక్షన్ అయిన స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఐటీ హబ్ కానీ ఏది వచ్చినా కానీ మనకి 3 kilometers or 4 kilometersలోనే ఇది మనకి మెయిన్ సెంటర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చౌరాస్తా ఒకటి ఉంది. చౌరాస్తాలో కొత్తగా ఒకటి ఫంక్షన్ హాల్స్ ఒకటి కట్టాలని ప్రపోజల్లో వచ్చింది. అది 3.5 acresలో మాల్లా కట్టాలని ప్రపోజల్లో వచ్చింది. కొల్లూరు ఎగ్జిట్ 2 కానీ, ఇటు మొత్తం ఎగ్జిట్ 3 కానీ
ఇటు మనకి ముంబై హైవే కానీ ఏ చేసినా 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్ మధ్యలోనే మనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీనివల్ల ఇక్కడ ఉన్న ఈ సొసైటీలో ఉండే వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అయినట్టే మనకి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేస్తున్న సెకండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు సమీపంలోని కిస్మత్పూర్ ప్రస్తుతం ప్రైమ్ లొకేషన్ గా మారింది. ఒకవైపు ఈసా నది అందాలు, మరోవైపు పచ్చని వనం నుంచి ప్రకృతి మాధుర్యం కలగలిసి ఉన్న కిస్మత్పూర్ ప్రాంతంలో నివాసం ఉండేందుకు ఎంతో మంది ఉత్సాహం చూపిస్తున్నారు. రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ గా కిస్మత్పూర్ లో ఆద్య అద్వైత విల్లా ప్రాజెక్ట్ అతి సుందరంగా ముస్తాబవుతోంది. ఈ ప్రాజెక్ట్ లో అందించే ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే ఎంట్రన్స్ లాబీ, స్విమ్మింగ్ పూల్, జిమ్, మినీ థియేటర్, బ్యాంక్వెట్ హాల్, పార్టీ లాన్, డైనింగ్ హాల్, ఇండోర్ గేమ్స్ రూమ్స్, గెస్ట్ రూమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, షటిల్ కోర్ట్, అవుట్డోర్ సీటింగ్, క్లబ్ హౌస్ వంటి ఎన్నో ఎమ్యూనిటీస్ అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు అందిస్తున్నారు ఆద్య అద్వైత ప్రతినిధి ఎంకే రెడ్డి గారు. లెట్స్ హావ్ ఎ లుక్. హైదరాబాద్ సౌత్ వెస్ట్ జోన్ లో ఫాస్ట్ గోయింగ్ రెసిడెన్షియల్ లొకేషన్ గా మారింది కిస్మత్పూర్. అన్ని రకాల సదుపాయాలు ఉండటంతో ఈ ప్రాంతంలో నివసించేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో 6 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ తో గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ విల్లాస్ ప్రాజెక్టుగా ఆద్య అద్వైత విల్లాస్ అతి సుందరంగా ముస్తాబోతోంది. 3 నుంచి 5 BHK విల్లాస్, కార్ పార్కింగ్, 100% వాస్తుతో ఈ ప్రాజెక్టు రెడీ అయింది. చక్కని గ్రీనరీతో రూపుదిద్దుకుంటోన్న ఈ ప్రాజెక్టు పర్యావరణానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. Good morning viewers, Adya Advaita Villas Kismatpur. This is 61 villas unique project in Hyderabad city. We have completed the project and people are living in the community. 24 families moved in, total 61 villas. We have 3 bedroom home theater and 3 covered car parking in the villa. We have given lift, Italian marble, and this is one of the best project in and around Rajendra Nagar and Appa Junction. ఈ ప్రాజెక్టు సమీపంలోనే మంచినీటి చెరువులు ఉండటంతో వ్యూ పరంగా ఈ ప్రాంతం ఎంతో ఆకట్టుకుంటోంది. ఇక కిస్మత్పూర్ ప్రాంతం ఎడ్యుకేషనల్ హబ్ తో పాటు షాపింగ్, హాస్పిటాలిటీ హబ్ గాను ఎంతో గుర్తింపు పొందుతోంది. ఈ ప్రాంతం నుంచి కేవలం 5 నిమిషాల్లో టైమ్స్ స్కూల్, 10 నిమిషాల్లో షాదాన్ కాలేజ్, 15 నిమిషాల్లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లకు చేరుకోవచ్చు. అలాగే గచ్చిబౌలిలోని ఐటీ హబ్ కు 20 నిమిషాల్లో, IIIT హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు 25 నిమిషాల్లో ఈ ప్రాజెక్టు నుంచి చేరుకోవచ్చు. We are very close to TSPA junction, 3.5 kilometers, and High-Tech City 20 kilometers, Financial District 15 kilometers, Banjara Hills 17 kilometers, and Airport 19 kilometers, 20 minutes drive. Our project is located in Kismatpur, surrounded by Agriculture University and south side Himayat Sagar Lake, Mrugavani Forest, Gandipet Lake. This is lowest pollution village inside Outer Ring Road. And schools, main schools like Times School is 1 kilometer, Glendale School 3.5 kilometers, Oak Ridge International 15 kilometers, Srinidhi International School 6 kilometers, and Guardian School 22 kilometers. All schools, top schools are well connected to our project. Thank you. నిర్మాణ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది హైదరాబాద్ లీడింగ్ రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్. వాసవి గ్రూప్ చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేసుకుంటూ వస్తోంది. చక్కని టీం వర్క్ తో పాటు సంస్థ చైర్మన్ ఎర్రం విజయ్ కుమార్ గారి సమర్థవంతమైన నాయకత్వం తోడుగా ఉండటంతో వాసవి గ్రూప్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అతి తక్కువ సమయంలోనే కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్న ఈ సంస్థ ఇటీవలి కాలంలో కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ తో దూసుకుపోతోంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లోని పార్క్ హయాత్ లో మరో 2 కొత్త ప్రాజెక్టులను లాంచ్ చేయబోతోంది. లగ్జరీ లివింగ్ అంటూ హైటెక్ సిటీలో స్కైలా ప్రాజెక్ట్ ను, నార్సింగ్ లో వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టులను గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నట్లు వాసవి గ్రూప్ ప్రకటించింది. ఇక ఈ కార్యక్రమానికి రియాలిటీ రంగ ప్రముఖులతో పాటు వాసవి గ్రూప్ డైరెక్టర్లు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. దాదాపు 3 దశాబ్దాల క్రితం ప్రారంభమై అత్యుత్తమ నిర్మాణాలతో రియాలిటీ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది వాసవి గ్రూప్. ప్రస్తుతం చేపడుతోన్న ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తోన్న వాసవి గ్రూప్ సరికొత్త ప్రాజెక్టులను లాంచ్ చేసి ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది.
వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి. కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీస్ విషయంలో కానీ, క్వాలిటీ విషయంలో కానీ, టైమ్లీ డెలివరీ టైంలో కానీ, ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి. ద క్రౌన్ జ్యువెల్స్ అంటూ వాసవి స్కైలా ప్రాజెక్ట్, వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టులను సంస్థ డెవలప్ చేస్తోంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు అతి చేరువలో ఉన్న నార్సింగ్ లో హైదరాబాద్ లో అత్యంత టాలెస్ట్ ప్రాజెక్టు వాసవి అట్లాంటిస్ ను డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. అంతర్జాతీయ ప్రమాణాలతో 45 అంతస్తుల్లో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో కస్టమర్లకు కావాల్సిన ఎన్నో ఇమ్యూనిటీస్ ను అందిస్తున్నారు. వాసవి అట్లాంటిస్ టాలెస్ట్ టవర్స్ ఇన్ ద తెలుగు స్టేట్స్ అండి. 45 ఫ్లోర్లతో వస్తుందండి. మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే టాలెస్ట్ టవర్గా వస్తుందండి. ఇది చాలా పెద్ద మెగా ప్రాజెక్ట్ అండి ఇది. హైదరాబాద్ హైటెక్ సిటీలో ప్రస్తుతం రియాలిటీ బూమ్ నెలకొని ఉంది. ఈ ప్రాంతానికి చేరువలో 6.23 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ప్రాజెక్టు వాసవి స్కైలాను డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. మొత్తం 5 టవర్లలో నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులో ప్రతి టవర్లో 32 ఫ్లోర్లను డెవలప్ చేయనుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 685 ప్రీమియం రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ను డెవలప్ చేస్తున్నారు. కొండాపూర్లో నోవోటెల్ శిల్పారామంకు అతి చేరువలో వాసవి స్కైలా అని ఒక ప్రాజెక్టు మేము రీసెంట్గా అక్వైర్ చేసి రేరా అనుమతులు కూడా అన్ని పొందాము ఈ ప్రాజెక్టుకు. అండ్ ఈ ప్రాజెక్టు మా వాసవి గ్రూప్ ఎంటైర్ హిస్టరీలో మోస్ట్ లగ్జూరియస్ ప్రాజెక్ట్గా నిర్మించడం జరుగుతుంది. సో ఈ వాసవి స్కైలా ప్రత్యేకత ఏంటంటే దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కంబైన్ చేసి డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ చేస్తున్నాం. డూప్లెక్స్ అపార్ట్మెంట్స్ను అపార్ట్ విల్లా అంటున్నాం. అంటే వాళ్ళకు ఈ అపార్ట్మెంట్ విల్లా తీసుకున్న వాళ్ళకు కింద కార్ పార్కింగ్ వాళ్ళ ఇంటి ముందే వచ్చేలాగా ప్లాన్ చేసాం ఆర్కిటెక్చర్లీ. అండ్ పైన 2 ఫ్లోర్స్ కంబైన్ చేసి దాని స్కై విల్లాస్ లాగా కస్టమర్స్కి అందివ్వబోతున్నాం. సో ఎవరైనా విల్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఇది చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. కింద దాని ఎలివేషన్ కూడా సపరేట్గా ఇస్తున్నాము, లాన్స్ అన్ని ఇస్తున్నాం. అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్ ఆర్కిటెక్ట్ టెరాఫార్మా అని బెంగళూరు వాళ్ళని అపాయింట్ చేశాము. అండ్ ల్యాండ్స్కేపింగ్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది ఈ ప్రాజెక్టుకు. అండ్ ఆల్మోస్ట్ 75% స్పేసెస్తో నిర్మిస్తున్నాం వాసవి స్కైలా ప్రాజెక్ట్. వృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాలను గుర్తించడంలో ఎప్పుడూ ముందుండే దిగ్గజ రియాలిటీ సంస్థ గిరిదారి కన్స్ట్రక్షన్స్ ప్రజల పెట్టుబడికి చక్కని రిటర్న్స్ వచ్చేలా ప్రాజెక్టులను పూర్తి చేస్తూ ప్రతి ఒక్కరిచే శభాష్ అనిపించుకుంటోంది. హైదరాబాద్ పరిసరాల్లో మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిదారి సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందుబాటు ధరల్లో విల్లాస్, అపార్ట్మెంట్స్, విల్లా ప్లాట్స్, కమర్షియల్ ప్రాపర్టీస్ ను అందిస్తూ రియాలిటీ రంగ దిగ్గజ సంస్థగా ఎదిగింది గిరిదారి కన్స్ట్రక్షన్స్. ఇక ఇటీవల మహబూబ్ నగర్ లో జరిగిన ఒక ప్రాపర్టీ షోలో ప్రత్యేకంగా నిలిచింది గిరిదారి కన్స్ట్రక్షన్స్. ఈ ప్రాపర్టీ షోలో స్టాల్ ను ఏర్పాటు చేసిన గిరిదారి కన్స్ట్రక్షన్స్ తమ ప్రాపర్టీస్ అన్నిటినీ డిస్ప్లే చేసింది. ఈ స్టాల్ కు పెద్ద సంఖ్యలో హాజరైన సందర్శకులు గిరిదారి సంస్థ ప్రాజెక్టుల వివరాలను అడిగి మరీ తెలుసుకుని సంస్థ అందించే ఎమ్యూనిటీస్ పై వారు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్ మహానగరంలో గిరిదారి కన్స్ట్రక్షన్స్ చేపట్టిన ప్రాజెక్టుల అప్డేట్స్ తో పాటు మరిన్ని లేటెస్ట్ హ్యాపెనింగ్స్ గురించి వివరిస్తున్నారు గిరిదారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారు. ముందు తరాలకు కావాల్సిన సదుపాయాలను ముందే ఊహించి ప్రాజెక్టులను చేపట్టడం గిరిధారి కన్స్ట్రక్షన్ స్పెషాలిటీగా చెప్పొచ్చు. మీ పెట్టుబడికి చక్కని రిటర్న్స్ అందించడంతో పాటు సురక్షిత భద్రతా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ హైదరాబాద్ తో పాటు మహబూబ్ నగర్, వికారాబాద్, జహీరాబాద్, షాద్ నగర్, శంకరపల్లి ప్రాంతాల్లో సైతం చక్కని ప్రాజెక్టులను చేపడుతూ విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ప్రీమియం లివింగ్ ను అత్యుత్తమ స్థాయిలో అందించడమే తమ లక్ష్యంగా చెప్పే గిరిధారి కన్స్ట్రక్షన్స్ నదీ తీరాన ఆకట్టుకునే ప్రకృతి అందాల మధ్య సిటీకి చేరువలోనే ఉన్న కాలుష్యం అనే మాటకు అవకాశమే లేని ప్రదేశంలో నివాసం కోరుకుంటున్న వారికి కిస్మత్పూర్లో ప్రాస్పరా కౌంటీ డెవలప్ చేస్తోంది.
గిరిదారి కన్స్ట్రక్షన్ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా 20 years అడ్వాన్స్ ప్లాన్తో మేము ప్రాజెక్ట్ చేపడతాం. 20 years తర్వాత కూడా మేము చేపట్టబోయే వెంచర్లు ఏది కానీ అపార్ట్మెంట్స్ ప్లాట్లు కానివ్వండి అండ్ విలాస్ కానివ్వండి ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా 20 yearsకు మాకు న్యూ కనిపించాలనే ఉద్దేశం మీద దాని మీద బ్రెయిన్ వార్మ్ చేసి అట్లాంటి ప్రాజెక్ట్ తీసుకురావాలనే ఉద్దేశం మీద మంచి సంకల్పంతో అట్లా ప్లాన్ చేసుకుంటాం ఏ ప్రాజెక్ట్ కూడా. సో అదే రకంగా కస్టమర్ కూడా ప్రతి ప్రాజెక్ట్లో హ్యాపీగా ఇవాళ మా ఎగ్జిక్యూటివ్ పార్క్ కానివ్వండి, అదేవిధంగా విల్లా ఓనెక్స్ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా ప్రాస్పర్ కౌంటీ, కిస్మత్పూర్ ఏరియాలో ప్రాస్పర్ కౌంటీ. సో బ్యూటిఫుల్. సో హైదరాబాద్లో నెంబర్ 1 ప్రాజెక్ట్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఆ క్లైమేట్ ఇన్ ఫ్యూచర్లో మీకు డెఫినెట్గా హైదరాబాద్లోనే టాప్ ప్లేస్ అవుతుంది. మీరు ఏరియా ఎక్కడ చూసుకున్నా, ఎందుకంటే 6,000 acres అండ్ ఓపెన్ ప్లేస్ అండ్ బిహైండ్ 6,000 acres అండ్ హిమాయత్ సాగర్ 10,000 acres బౌండ్. సో అంత ఓపెన్ ప్లేస్ అనేది నీకు హైదరాబాద్లో ఎక్కడ కూడా ఉండదు. ఫ్యూచర్లో మంచి ప్రాజెక్టు మా కస్టమర్లకు అందియాలనేది, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని ప్రతి ప్రాజెక్టులో కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని, పిల్లలు కానివ్వండి, మిడిల్ ఏజ్ కానివ్వండి అండ్ ఓల్డ్ ఏజ్ కానివ్వండి, అందరిని దృష్టిలో పెట్టుకొని మేము ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తాం. ఏ ప్రాజెక్ట్ చేపట్టినా, ఎక్కడ చేపట్టినా ఎనీ నేషనల్ హైవే యాక్సెస్ ప్లాన్ చేసుకొని మంచి ప్రాజెక్టులు ఎక్కడ చేసినా ఏ ప్రాజెక్ట్ చేసినా మేము డిజైన్ చేసేటప్పుడే డిఫరెంట్గా సీనియర్లో ఉన్న కస్టమర్లను మొత్తం మేము కూర్చొని బ్రెయిన్ వార్మ్ చేసి కస్టమర్ ఆలోచనలో ఏ రకంగా టేస్ట్ ఉంటుందో ఆ రకంగానే మేము ఆ ప్రాజెక్టులన్నీ చేస్తాం. కాబట్టి క్వాలిటీలో కూడా ఎక్కడ మేము కాంప్రమైజ్ కాము. వాళ్ళ ఆలోచన మేరకే వికారాబాద్లో ప్రాజెక్ట్ చేసిన వీకెండ్ హోమ్స్, అదే రకంగా కస్టమర్ ఆలోచన మేరకే మేము మహబూబ్నగర్ గ్రీన్ కౌంటీ అనే ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం. అక్కడ కూడా బాలానగర్ అని వేదాంత, రాయకల్ టోల్ ప్లాజాకు అతి దగ్గరలో జడ్చర్లలో సీజన్ టౌన్ అనే ప్రాజెక్టు. ఏ ప్రాజెక్టు గిరిదారి కన్స్ట్రక్షన్ చేపట్టినా కస్టమర్ వాళ్ళు క్వాలిటీ లైఫ్ జీవించాలనే ఉద్దేశమే మా కంపెనీ ముఖ్య లక్ష్యం. మహబూబ్నగర్లో గ్రీన్ కౌంటీ అనే ప్రాజెక్టు మేము చేపట్టినాం. యాక్చువల్లీ ప్రీమియం విల్లా ప్లాట్లో సేల్ చేయాలనే ఉద్దేశం మీద దట్ ప్రాజెక్టు మేము టేకప్ చేసుకుంటాం. బై మా కస్టమర్ల ఆదేశం మేరకు, వాళ్ళ ఆలోచన మేరకు కొందరు హౌసెస్ బుక్ చేసుకున్నారు, కొందరు అపార్ట్మెంట్లు బుక్ చేసుకున్నారు. ఆటోమేటిక్ ఆ ఏరియాలో కన్స్ట్రక్షన్ అనేది షార్ట్లీ మేము చేయబోతున్నాం. ఆ ఏరియా కూడా చాలా మంచి ఏరియా, చాలా బ్యూటిఫుల్ ఏరియా. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న రాజమండ్రి నగరంతో పాటు అమలాపురం, విజయవాడలోని ప్రైమ్ లొకేషన్స్ లో విజయవంతమైన ప్రాజెక్టులను చేపట్టిన రాకీ అవెన్యూస్ అతి త్వరలోనే హైదరాబాద్ మార్కెట్ లోకి అడుగు పెట్టబోతోంది. ఇప్పటికే ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్టులతో నవ్యాంధ్ర రియాలిటీ ఎమర్జింగ్ లీడర్ గా ఎదిగిన ఈ సంస్థ అఫోర్డబుల్ మార్కెట్ లో హైదరాబాద్ వాసుల సొంతింటి కలను సాకారం చేసేందుకు సిద్ధమవుతోంది. అత్యున్నత టెక్నాలజీ, పేరుగాంచిన ఇంజనీర్ల ప్రణాళికతో పటిష్ట నిర్మాణాలు, విశాల గృహ సముదాయాలు నిర్మిస్తూ రియాలిటీ రంగంలో దూసుకుపోతోంది రాకీ అవెన్యూస్. వ్యయం విషయంలో రాజీ పడకుండా కస్టమర్లకు కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ ను అఫోర్డబుల్ ప్రైసెస్ లో అందిస్తూ రియాలిటీ రంగంలో సంచలనం సృష్టిస్తోంది రాకీ అవెన్యూస్. నిరంతర ప్రాతిపదికన సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజల కలల గృహాలను అందించడమే తమ లక్ష్యమని సగర్వంగా చెబుతోంది రాకీ అవెన్యూస్. ఇక ఈ సంస్థ తాజా ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి వివరాలు అందిస్తున్నారు రాకీ అవెన్యూస్ అధినేత రామయ్య వేణు గారు. లెట్స్ హావ్ ఎ లుక్. రియాలిటీ రంగంలో నవతరంగం, పెను సంచలనం, విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టాలంటే అది రాకీ అవెన్యూస్ కు మాత్రమే సాధ్యం. మధ్యతరగతి ప్రజలకు పట్టం కడుతూ అందుబాటు ధరలోనే అనన్య సామాన్యమైన వసతులు సమకూరేలా ప్రాజెక్టులు అందిస్తున్న దిగ్గజ సంస్థ రాకీ అవెన్యూస్. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు ఉన్నారు రాకీ అవెన్యూస్ అధినేత రామయ్య వేణు గారు. సో రాకీ అవెన్యూస్ గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానమ్మా. సార్, అసలు రాకీ అవెన్యూ అనే నేమ్ ఎలా వచ్చింది అండ్ దీని విజన్ ఏంటి? ఫర్దర్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకున్నాం మీ మాటల్లో. డెఫినెట్గా అమ్మా, నేను ఒక విజన్తో చేస్తున్నానమ్మా. మధ్యతరగతి ప్రజలకి సకల సౌకర్యాలు ఉండే ఒక అద్భుతమైన ఇళ్ళ నిర్మాణం చేసి ఇవ్వాలా అనేది నా కోరిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే 25,000, 30,000, 40,000 రూపాయల జీతాలు ఉండేవాళ్ళు కూడా ఇల్లు అందివ్వాలా అనేది నా ఉద్దేశం అమ్మ. ఇది కత్తిపైన సవారీ లాంటిదే. ఈరోజు సిమెంట్లు, ఐరన్లు, ఇసుక ఇవన్నీ రేట్లు 1 to 3 అయిపోయింది. మధ్యతరగతి ప్రజల్లో చాలామంది ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. ఆ ఇళ్ళు లేవటమే కాకుండా
ఒక గేటెడ్ కమ్యూనిటీని సృష్టించి ఇవ్వాలా అనేది నా కోరికమ్మ. రాఖీ అంటేనే కమిట్మెంట్, రాఖీ అంటేనే అఫోర్డబుల్ ప్రైసెస్ అని బయట చెప్తుంటారు. సో ఇంత అఫోర్డబుల్ ప్రైసెస్కి ఇవ్వడానికి గల రీజన్ ఏంటి? ఏ లేదమ్మా, నాకు ఒక ఆశయంతో ఈ ఫీల్డ్లోకి వచ్చాను. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, అరేబియన్ సముద్రం నుండి బంగాళాఖాతం వరకు రామనామం అవ్వాల రాఖీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది నా ఆశయం. లక్షల మందికి ఉపాధి కల్పించాలా అనేది నా లక్ష్యం. లక్షలాది మందిని కోట్లకు అధిపతి చేయాలా అనేది నా గమ్యం. నా దగ్గర కొనుక్కొని ప్రతి ఒక్క వ్యక్తి 1 to 70 అవుతుంది కాబట్టి ఆ రేట్లు, అందుకే లక్షాధికారులు అయ్యేదానికి అవకాశం చాలా ఉంటుంది. అందుకోసమే లక్షల మందిని లక్షాధికారులు కోట్లకు అధిపతులు చేయాలా అనేది నా ఆశయం. సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉభయ గోదావరిలో చాలా కాంపిటీషన్ ఉంది. సో దీన్ని మీరు ఎలా బేర్ చేస్తున్నారు? నేను ఏ కంపెనీ గురించి ఆలోచించినమ్మా, నా పని నేను చేసుకుంటూ వెళ్ళటం. 2014 నుండి ఇన్ని వేల అపార్ట్మెంట్లు ఎలా ఇవ్వగలిగాను? మనం అఫోర్డబుల్ ప్రైస్కి ఇస్తున్నాం. నీతి నిజాయితీగా నేను ఏమైతే కస్టమర్కి చెప్పానో అది చేసుకుంటూ వెళ్ళటం వరకు నాకు తప్ప వేరే కంపెనీల గురించి నేను ఆలోచించినమ్మా. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. మళ్ళీ వచ్చే వారం మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.